వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక చక్కటి రెసిపీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియో చూసే ముందు మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తారా? అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అనేవి మీరు బాగా వాచ్ చేయండి. ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఈరోజు మనం మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ మినపగుళ్ళని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే చక్కగా సాల్ట్ వేసి నేనైతే మినపప్పుని రుబ్బేశాను. మినపప్పు అంటే మినపగుళ్ళు అనమాట. అంతేనండి. చక్కగా రుబ్బిన తర్వాత అంటే మీరు మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏదో ఒకటి వేసుకుని చక్కగా మీరు ఫైన్ గ్రైండ్గా చేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఈరోజు నేను ఆనియన్స్ తోటి మినపగారెలు ఎలా వేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. సో ఆనియన్స్ మినపగారెలు ఎలా వేసుకోవాలి అంటే ఫస్ట్ మినపరుబ్బు మనం ఏదైతే గ్రైండింగ్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ మినపరుబ్బులోని తగినంత జీలకర్ర, అలాగే కాస్త కరివేపాకు, ఇంకాస్త పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే దాంతోపాటు కావాలంటే మీరు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఇంకా సరిపడినంత సాల్ట్. అంతేనండి. ఇవన్నీ చాలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని చక్కగా చిన్న చిన్న మినపగారెలు ఈ విధంగా వేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నేను ఎలా వేసానో చక్కగా చిన్న హోల్స్ పెట్టుకుని వాటికి ఈ విధంగా మినపగారెలు వేసేసుకోవాలి. ఇవి ఆనియన్ చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుంది. చక్కగా నేను తయారు చేసుకున్న ఈ మినపగారెలు మా హస్బెండ్కి, మా పిల్లలకి చాలా చాలా బాగా నచ్చాయండి. ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.